కాసేపట్లో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత దిశానిర్దేశం. అంబటిపై నమోదైన సత్తెనపల్లి కేసులో పూర్తయిన వాదనలు. కాసేపట్లో తీర్పివ్వనున్న గుంటూరు కోర్టు. ఏపీలో వైద్యాన్ని వ్యాపారం చేసేశారన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. 100 పడకల ఆసుపత్రులను కూడా ప్రైవేటు కట్టబెడుతున్నారంటూ ఫైర్. శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు సీజ్. శివరాత్రి సమయంలో మద్యం పట్టుబట్టంపై అనుమానాలు. రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ కు కౌంటింగ్. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో భారీ నిరసన ర్యాలీ. పెద్ద ఎత్తున తరలివచ్చిన పలు కార్మిక సంఘాల నాయకులు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కదం తొక్కిన కార్మిక సంఘాలు. సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ. బాపట్ల జిల్లా చీరాలలో ఉమ్మడి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఎర్ర జెండాలతో పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వామపక్షాల భారీ ర్యాలీ. కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు. నెల్లూరు జిల్లాలో కదం తొక్కిన కార్మికులు. ధనవంతులకు ప్రభుత్వాలు దాసోహం అయ్యాయంటూ కార్మికుల ఫైర్. తిరుమల లడ్డూ వ్యవహారంపై నెల్లూరు జిల్లా వింజామూరులో వైఎస్ఆర్సీపీ సమావేశం. సిబిఐ నివేదిక నేపథ్యంలో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపాటు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హనుమకొండలో ఉద్రిక్తత. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆటోనగర్లో చోరీ. 4 తులాల బంగారం, కిలోన్నర వెండి, 1.5 లక్షల నగదు ఎత్తికి వెళ్లిన దుండగులు. భారత వాయుసేన మరింత బలోపేతం. 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు డిఏసీ గ్రీన్ సిగ్నల్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 558, నిఫ్టీ 146 పాయింట్ల నష్టం.